ప్రభా. తను నిజంగా నా ప్రభా మేము ఎందుకు నా ప్రభా మా జీవాఫలాలు కనిపించాలి నా ప్రభా బయలుపడుతూ వచ్చినాం నా ప్రభా. అయ్యకున్నట్టు క్షమించినట్టు కడిగిన పరిశుద్ధపరిచి దేవ మేమందరం నా ప్రభా మీకు సాక్షాత్గా నడిపించండి. తనకి సహాయం చేయమే చూసిన మేళ్ళని ఉపకారాన్ని బట్టి వందనా స్తోత్రాలతో చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళొకసారి చెప్పు. ఈరోజు కంటతో ఈరోజు క్యాలెండర్ వద్దు. ఉదయకాలంలో ఆదివారం నాడు పరిశుద్ధ దినంలో ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దాన క్యాలెండర్ ద్వారా మరి డేట్ 7వ తారీఖు డిసెంబర్ నెల 7వ తారీఖు మరి ఆదివారం నాడు పరిశుద్ధ దినంలో మరి ఎబ్రియు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవఫలము అర్పించేదము. మరి ఇక్కడ ఆయన నామం ఒప్పుకొనుచు జీవఫలము అర్పించేదము. మరి మనం ఎప్పుడు జీవఫలం అర్పిస్తాము? మన స్థితి ఎలాంటి స్థితిలో, నిజంగా మనం అనుకునే స్థితిలో మనము ఉన్న సమయంలో ప్రభు మనల్ని కాపాడి మనం రక్షించి ఆ బాధలని గుర్తుకొచ్చినప్పుడు, అవుదేవా నేను పలానా స్థితిలో పడి ఉంటిని, నేను మరణకారంలో పడి ఉంటిని, లేకుంటే ఎంతో భయంకరంగా స్థితిలో ఉన్న నన్ను మీరు కాపాడి ఈ దినం నన్ను ఆ ఆనందము ఆ సంతోషం కలగజేసిరని చెప్పుకునేటప్పుడు మనము ఆ దేవునికి మన హృదయపూర్తిగా జీవఫలం అర్పిస్తాం. అది మనకు జీవఫలం అంటే. అయితే ఇక్కడ భక్తుడైతే అంటున్నాడు, కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? మన తండ్రి ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేవారుగా ఉంటున్నామంటే ఒక నశించిపోయే మనల్ని కాపాడి ఈ దినం తెచ్చి కాపాడిన తండ్రి మనని, ఆ తండ్రి ద్వారా మనం తండ్రిని చూడగలిగే వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎవరు కట్టబడుచున్నారు? మనల్ని ప్రభు సజీవమైన రాళ్ళ వల్లే, ఆత్మ సంబంధమైన మందిరం వల్లే ప్రభు ఈ దినం నిన్ను నన్ను కడుతూ వచ్చినాడు. మరి మనము ప్రభు కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నాం? ఆత్మ మందిరం అంటే ప్రభు కొరకే జీవించాలి, ప్రభు కొరకే మనము నియమించుకోవాలి. ఎందుకంటే ప్రభు మనల్ని అందునిమిత్తంగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. అంటే మనం ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండి అనేక ఆత్మలు తేవాలని ప్రభు మనల్ని కోరుచున్నాడు. అయితే ఈ దినం మరి ఇలా 9వ వచనంలో చూసుకుంటే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు బట్టి ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఆయన పిలిచిన మనకి ఏ పిలుపులో పిలిచిండో ఆ పిలుపులో మనం ప్రచురం చేయ నిమిత్తము. ప్రభు మనం పిలిచిన ప్రకారం మనము ఆత్మ భారం కలిగి మరి అనేకులకు మనకు సాక్ష్యంగా చెబుతూ ప్రభువులో నడిపించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకుంది. అంతేకాదు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆయన మన తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను ప్రభు ఏంటంటే ఈ దినం మనల్ని ఒక రాజ్యంగా యాజకులుగా మనం ప్రభు చేస్తూ వచ్చినాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన ఫలములు మనలో నింపాలని. ఎందుకంటే ఆనాడు మోషేని ఏర్పరచుకున్నాడు. మరి మోషే పుట్టక ముందే ఐగుప్తులు ఎన్నో హింసలతో ఉంటుండే వాళ్ళు.
మరి ఎన్నో బాధలతో ఉంటుండే. మరి మోసే పుట్టి పెద్దవాడు అయినాక అవే బాధలతో వాడు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళ మొరని, నిజంగా వాళ్ళ శ్రమలని అప్పుడు విన్నాడు. ఎందుకంటే ప్రభు మోసని ఏర్పరచుకున్నాడు కాబట్టి. వాళ్ళు ఎప్పుడు ఏ మొర అయినాడంటే నిజంగా ఇలా మొర నా యొద్ద చేరింది అని అప్పుడు మోసకు ప్రత్యక్షమవుతాడు ప్రభు. నీవు వెళ్ళి ఐగుంపులో ఎన్నో మోసం చేస్తాడు. ఐగుంపులో ఒక మనిషిని చంపి ఉసలు దాచిపెట్టి మళ్ళీ ఎక్కడో ఫరం వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత దేవుడు ప్రత్యక్షమై వాళ్ళు పడే మొర, వాళ్ళు పడే శ్రమలు ప్రభు చూడలేక వాళ్ళ మొర ఇన్నా అని ప్రభు ఆయనను ఏర్పరచుకున్నట్లు ప్రభు ఈ దినము మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నారు, అందులో మనం చెప్పగలుగుతాము వాళ్ళకు అని ప్రభు ఏం తెలుసు. మనం ఏం చేయలేకపోతాం, కానీ ఆయన మన హృదయాంతరంలో ఎరిగే దేవుడు కాబట్టి. మరి ఈ దినం మనం మోసేని ఏర్పరచుకున్నట్లు ఇజ్రాయేలు ఐగుప్తుల నుంచి నడిపించడానికి, అలాగే మనం నశించిపోయే ఆత్మలను రక్షించి ప్రభు సన్నిధిని నడిపించిన ప్రభు మనల్ని ఈ దినం ఏర్పరచుకుంటున్నాడు. మరి 2వ అధ్యాయము 26 వచ్చిన ప్రకటన 26. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయాలి. ఏంటంటే అంతవరకు తండ్రి క్రియలు మనం జాగ్రత్తగా చేయవారిగా ఉండాలి. జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారి కుమ్మరి వాని పాత్రల వాళ్ళే పగలగొట్టబడును. ఎలాగంటే ఇనుపము దండంతో వారిని ఏలును అంటే ప్రభువును ఆ స్థాయి పెట్టినాడు. అంటే మనం ఎవరికి భయపడకుండా మనం ముంగట ఉంటే వాళ్ళని మనకు చేతికి అప్పచెప్తాడు ప్రభు ఈ దినం. అంతేకాదు అంతం వరకు నా క్రియలు అంటే ప్రభు మనల్ని అనేక ఆత్మల కొరకు ప్రభు వెళ్ళినట్లు, యేసు ప్రభు వెళ్ళినట్లు మనం ఆ ప్రకారంగా నడవాలని ప్రభు ఆ క్రియలనే జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము అంటే ఆత్మలు రక్షించి ఆత్మల కొరకు భారం ఉంటే వాళ్ళకు ఏమిటంటారంట అధికారం ఇస్తాడు జనుల మీద. ఏం అధికారం అది? మనుషులు లోబడిచేది కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మ కానీ సమస్తం ఏదే కానీ దాని మీదకి ప్రార్థన చేసి తీసే అధికారం మనకి ఇస్తా అంటుంది ప్రభు ఈ దినం. అదే ప్రాంతంలో ప్రభు ఇక్కడ అంటున్నాడు, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. మీరు సిద్ధంగా ఉండాలి. పునాది మీద కట్టబడిన వారై సిద్ధంగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. మళ్ళీ ఇక్కడ ఏమంటుంటే ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికర్తకి ప్రకటింపబడి ఉన్న ఈ సువార్త, ఆ సువార్తలు మనల్ని ఆ నిరీక్షణ అనేక వాళ్ళని నిరీక్షణలోకి తేయడానికి, మరి అనేకలను రక్షించి ఆ ప్రభు కృపలో తేవడానికి, ఆ విశ్వాసమందు మనం నిలిచి ఉన్న మనని ప్రభు పరిచర్యలుగా ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆ విధంగా నియమించుకొచ్చినాడు. అందుకని ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి చూసుకుంటే 3వ అధ్యాయము 14 వచ్చింది. 3వ అధ్యాయం 14 కలిసింది. నేడు మీరు ఆయన శబ్దం వినినడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలను కఠినపరుచుకున్నప్పుడని ఆయన చెప్పిన గనుక ఆ పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నది. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా గట్టిగా మనము క్రీస్తులో పాలువారమై ఉండాలి. ఎట్లా ఉండాలంటే మనము ఇక్కడ 15వ వచనం చూస్తే మరి మీరు కోపం పుట్టింపటి వలె మీ హృదయంలో కఠినపరచుకునకండి. మనం దేని కొరకు ప్రభు మనల్ని పిలుస్తున్న దాని విషయంలో మీరు కఠినపరచుకోండి. ఎలాగా ఉండాలంటే వాళ్ళ కింద మీ విశ్వాసము తరతరముల మట్టుకు గట్టిగా చేపట్టుకొని క్రీస్తు పోలివారమై, ఎవరి పోలివారంటే ప్రభు ఒక పోలివారమై మనము
ప్రభుని ఎదుర్కొనే వారిగా ఉండాలి. ప్రభు అందుచేత ఈరోజు అనేక సమయం ఇంకా ఉంది, అనేక దినం ఉన్నాయి. మన ఆ సమయంలో మనము ప్రభుని ఘనపరచడానికి, అనేక ఆత్మలు ఇక్కడ ఆయన సన్నిధి తేవడానికి. మనం నేను ఒక మాట చూసుకున్నాం, మత్తయి 24వ అధ్యాయంలో 14 చూసినా, ఒక 13వ వచ్చాం చదవండి. 24:13 వచ్చిన. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. అంతవరకు అంటే మనం సమస్తం ఎంతవరకు మనము సహించబడాలి, అన్నిటిని మనం ఓర్చుకోవాలి. ఎప్పుడైతే మనం అన్నిటిని మనం ఓర్చుకుంటాం అప్పుడు మనము రక్షించబడే వరంగా ఉంటాం. మరి అంతం సమీపంగా దగ్గరికి ఉన్నది. మరి దేని విషయంలో మనం చింతించకుండా ప్రభు యొక్క నామం ఏర్పరచడానికి ప్రభు మనల్ని నియమించుకున్నాం. 4వ అధ్యాయము 23 వచ్చిన మత్తయి 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించు. యేసు వారి సమాజ మందిరములను బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు. మన తండ్రి మన దేవుడే దేవుని రాజు ఇంకా బోధిస్తూ సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఇక్కడ ఇంకేమంటున్నాడు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరుస్తూ ఆ గలీల సంచారం చేస్తూ వచ్చినాడు. అట్లా ప్రభు మనని కూడా కొన్ని ఊర్లు మనం నియమిస్తూ వచ్చిన ఆ ఊర్లో మీరు వెళ్ళాడని చెప్తున్నాడు ప్రభు. మరి ఈ దినము ఆయన అడుగులలో మనం ఎందుకు నడుస్తుంటే ఆయన సఖిగా మనం ఏర్పరచుకున్నాడు, తనకు సొంతంగా ఏర్పరచుకున్నాడు. మరి ప్రభు సమాజ మందిరంలో బోధిస్తూ మళ్ళీ దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తూ ఆ సువార్త భారము ఆయన మూడు సంవత్సరాలన్నర ప్రభు చేసిన ప్రకారం మనకు కూడా అంతవరకు చేపట్టుకొని జాగ్రత్త కనిపెట్టుకొని చేయమంటుంది ప్రభు. మరి ఈ దినము ఆయనకు సజీవ యాగంగా అంటే దేవుని ఒకటే ఇష్టము, మన ఇంట్లోకి వెళ్ళి ఏదైనా బలి అర్పించేది కాదు, నశించిపోయే ఆత్మలే దేవునికి బలి. ఆ ఆత్మలు రక్షించబడి మందిరం తెచ్చేదే బలి. అదే జీవ హర్పణం. అంటే ప్రభు కోరుతున్నది ఏంటంటే, నువ్వు ధనధార్యము కోరుతలేడు, నువ్వు అంటున్నావు కదా, ఈ భూమిలో ఉన్న అన్నీ నావే కదా, సమస్య నావే కదా. ఆ ప్రభువే మనం ప్రభుకి ఇస్తున్నాము. మనకు అన్నీ మంచిగా ఉండగానే మనం చేస్తున్నాము. ఎందుకంటే మనకు పెద్ద కష్టం చేస్తామని కాదు, ప్రభు మనకు ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆ బలం ఇచ్చినందుకు మనం ఇస్తున్నాం. అన్నీ ప్రభువే మనం ప్రభుకి ఇస్తే కాదు. ప్రభు ఏమంటున్నా, ఆత్మల రక్షణ భారం కలిగి ఉండు, ఆత్మలను తీసుకురా నా దగ్గరికి, నలిగిన విరిగిన మనిషిని తీసుకొని రా, అదే ఆయనకు బలి. మరి ఈ దినము ప్రభుకు మనం ఆ రీతిగా ఉంటున్నట్లు ప్రభు మనకు సహాయం చేసి ఒకసారి మళ్ళీ చదువుకుందాము. హెబ్రీ 13వ అధ్యాయం 15 వచ్చిన అందరం చదువుకొని ప్రార్థనలకు వెళ్దాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ త్యాగం చేయదు, అనగా ఆయన నామము కొనుచు జీవఫలము అర్పించుదుము. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక.